సిసోడియాకు బెయిల్ 17 నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట. బెయిల్ అనంతరం ఆప్ కార్యకర్తలతో సిసోడియా విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారు? ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే బెయిల్ నిబంధన, జైలు మినహాయింపు. సుప్రీంకోర్టు ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం. ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం. త్వరలోనే కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్. సో నేను అనుకోవడం కవిత కానీ ఇంకెవరైనా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళైనా సరే బెయిల్ మీద బయటికి రావాల్సింది లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి త్వరితగతిన విచారించి ఛార్జ్ షీట్లు వేసి కోర్టులు శిక్ష చేయడం అన్నది ఒక ఎత్తు. కానీ ఇట్లాంటి ఆర్థిక నేరాలు కానీ ఇట్లాంటి స్కామ్ల విషయంలో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తారు. 17 నెలలు అంటే ఆల్మోస్ట్ 1.5 year, సంవత్సరం రోజులు ఆయన లోపలనే ఉన్నాడు. సో ఇక్కడ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సో ఎందుకు మీరు జాప్యం చేస్తున్నారు, కారణం ఏంటి, బెయిల్ ఎందుకు అన్నది ఒకటి, అదొక యాంగిల్. ఎందుకంటే ఎవరైతే నిందితులు అని లోపల పెడతారో విచారణ సమయంలో, సో వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. ఖైదీలకే హక్కులు ఉన్నప్పుడు విచారణ పూర్తి కాంది వీళ్ళకెందుకు హక్కులు ఉంటాయి. సో ఆ హక్కులనే సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నది. సో వాళ్లకు హక్కులు ఉంటాయి. బెయిల్ అనేది ఒక రూల్. ఇది బెయిల్ అంటే జైలు కాదు, బెయిల్ అంటే ఒక రూల్ ఇది. సో కాబట్టి వాళ్ళ హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుందని కోర్టు కొంత అసహనం వ్యక్తం చేసింది. కానీ ఇక్కడ ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇక్కడ స్కామ్ జరగలేదా? 200%, 1000% స్కామ్ జరిగింది. దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వీళ్ళు పాలసీ అమలు చేశారు. మనీష్ సిసోడియా కానీ కేజ్రీవాల్ కానీ ఈ మాఫియా ముఠా ఏదైతే ఉందో కవిత అండ్ కో, ఈ బ్యాచ్ అంతా కలిసి ఒక పాలసీని వాళ్ళు ముందు పెట్టిరు. ఆ పాలసీ ద్వారా పైసలు వస్తాయి, మేము గోవా ఎలక్షన్స్లో ఇంకో దగ్గర మేము ఖర్చు పెట్టవచ్చని ప్లాన్ చేశారు. అందులో భాగంగా డబ్బులు వచ్చినాయి, ఆ ఎలక్షన్లో ఖర్చు పెట్టిరు. పాలసీ ఇంప్లిమెంట్ అయింది. పాలసీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల దాదాపు ప్రభుత్వానికి 2000 కోట్ల నష్టం జరిగింది. ఇవన్నీ కనిపిస్తున్న సాక్ష్యాలు కళ్ళ ముందు ఉన్నాయి. తప్పు జరగలేదని కాదు. కానీ కోర్టు ఏమన్నదంటే ఎంతకాలం ఇంకా వీళ్ళని జైల్లో ఉంచుతారు, ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది, ఎంతకాలం అని చెప్పి సిబిఐ అండ్ ఈడీ 2 కేసులు ఆయనకి బెయిల్ ఇచ్చింది. అండ్ ఈడీ ఇంకొక వాదన చేసింది. గతంలో ఏ రకంగానైతే అరవింద్ కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడు ఎలక్షన్లకి ముందు ప్రచారం కోసం ఆయనకు బెయిల్ అడిగారు. కోర్టు బెయిల్ ఇస్తూ మీరు ఎక్కడా కూడా మీ అధికారిక ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళకూడదని చెప్పింది. సో అదే తరహా మనీష్ సిసోడియాకు కూడా ఆయనకు కూడా కండిషన్ పెట్టాలి అని అడిగితే నో వే, అలాంటి కండిషన్ మేమేమి పెట్టము అని చెప్పింది. అంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకుండా ఆపాలి అన్నది కోర్టు చెప్పింది. ఈడీ వాదించింది, నో అని చెప్పింది కోర్టు. సో మొత్తానికి 17 నెలల తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తల్లికి పాదాభివందనం చేస్తున్న సిసోడియా. కవిత 11 కిలోల బరువు తగ్గిందట. బీపీ పెరగడంతో మాత్రలు వేసుకుంటోంది. త్వరలో బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం కేటీఆర్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కవిత తరపు న్యాయవాదులు రౌజ్ రెవెన్యూ కోర్టులో, కింది కోర్టులో డిఫాల్ట్ పిటిషన్ వేసి వెనక్కి తీసుకున్నారు. డిఫాల్ట్ పిటిషన్ అంటే పోలీసులు ప్రాసిక్యూషన్లో భాగంగా, విచారణలో భాగంగా అనుకున్న సమయానికి ఛార్జ్షీట్ నమోదు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆమె డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. కానీ అప్పటికే సుప్రీంకోర్టులో కొంత వీళ్ళకి పాజిటివ్గా కనిపిస్తున్న క్రమంలో కొన్ని పాజిటివ్ కామెంట్స్ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన సందర్భంలో సో మనకి ఖచ్చితంగా బెయిల్ రావడానికి అవకాశాలు ఎక్కువనే ఈ పిటిషన్ని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అంటే ఛార్జ్షీట్లో తప్పులు ఉన్నాయని చెప్పి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసారనమాట. ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. సో మరి ఇప్పుడు మళ్ళీ రౌజ్ రెవెన్యూ కోర్టుకి వెళ్తారా, హైకోర్టుకి వెళ్తారా, సుప్రీంకి వెళ్తారా కవిత అన్నది చూడాలి మనం. కానీ ఆమెకు కూడా బెయిల్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతి త్వరలో ఆమె కూడా బయటికి వస్తుంది అని అంటున్నారు. అంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, 1-2 రోజులు లేట్ అవుతుంది, సరే 15 రోజులు అవుద్దా, ఇంకొక నెల రోజులు అవుద్దా, కానీ మొత్తానికైతే ఆమె కూడా బయటకు వస్తుంది. సో నిన్న కేటీఆర్ కలిసిండట, 11 కిలోల బరువు తగ్గిందట కవిత. పాపం ఎంత పని అయిపోయాయి. మరి ఇప్పుడు వీళ్ళు మీ సారా దందా వల్ల ఎన్ని ప్రాణాలు కోల్పోయినాయి? మీ 12 కిలోల 11 కిలోల బరువుకే ఇంత ఫీల్ అవుతున్నారే. మీరు చేసిన సారా దందా వల్ల, ఢిల్లీలో బై 1 get 1 ఆఫర్లు పెట్టి లిక్కర్ అమ్మడం వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయి? ఎంతమంది మహిళల మెడల్లో ఉన్న పుస్తకాలు తెంపిరు? మీరు తెంపిరు, ఇప్పుడున్న వాళ్ళు కూడా తెంపుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 11 కిలోల బరువు తగ్గిందని ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.
బీపీ పెరగడంతో మాత్రలు వేసుకోవాల్సి వస్తోందన్నారు. తన సోదరి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. జైలు శుభ్రంగా లేదు, కవిత చాలా ఇబ్బందులు పడుతున్నారు. 11,000 మంది ఖైదీలు ఉండాల్సిన తిహార్ జైల్లో 30,000 మంది ఉంటున్నారు. అయ్యో, ఎంత పని అయిపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని, కవితకు కూడా వస్తుందనే ఆశావహ దృక్పథంతో ఉన్నాం అని కేటీఆర్ చెప్పారు. కవితకు కూడా బెయిల్ పిటిషన్ వేశాం. సోమవారం పిటిషన్ విచారణకు వస్తున్నది. కవితకు త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. న్యాయం అందడంలో ఆలస్యం అయితే న్యాయం జరగనట్లే అన్నారు. కవిత కస్టడీ పొడిగింపు. సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ రెవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా మరోసారి పొడిగించారు. కస్టడీ పూర్తి కావడంతో శుక్రవారం కోర్టు ముందు కవితను వర్చువల్గా హాజరుపరిచారు. సిబిఐ ఛార్జ్షీట్లో పేపర్లకు ఒకవైపు మాత్రమే పేజీ నెంబర్లు వేశారని, దానివల్ల వాదనలు వినిపించడం కష్టంగా ఉందని కవిత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని సరిచేసి 14వ తేదీలోపు సమర్పిస్తామని సిబిఐ తెలపగా విచారణను న్యాయమూర్తి 21వ తేదీకి వాయిదా వేశారు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇది ఈ లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియాకు బెయిల్, వీటికి సంబంధించి